నర్సారెడ్డికి పుల్ల పెడుతున్నావు, అట్రాసిటీ కేసులు చేపిస్తున్నావు. నువ్వు వచ్చే వరకు మేము అంతా కలిసే ఉన్నాం. మా కుటుంబ పరంగా ఎన్ని విషయాలున్నా మేము కిందనో మీదనో ఒకరికొకరు కలిసే ఉన్నాం. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఈ చెప్పులు చూపించడము, దాడులు చేయించడము, ఇలాంటి ఒక దుర్మార్గ చర్య కార్యకర్తలు భరించలేకపోతున్నారు. ఇక అంశానికి వస్తే, ఒక పర్సన్ ని పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీని మారడం తప్పు కాదు, పార్టీలో ఉండడం అది ఎవరికైనా వాళ్ళ హక్కు. 2000 నంబర్ సర్వేలో ఎకరా జాగా కబ్జా పెట్టిండు ఫలానా ఒక వ్యక్తి, బీఆర్ఎస్ వ్యక్తి ఆలకుంట మహేందర్ అని చెప్పి, మన కాంగ్రెస్ పార్టీయే కదా, ఇక్కడ ఇన్ఛార్జే కదా. ఆ రోజు అన్ని పేపర్లకి కబ్జా గురైంది, మేము కాపాడుతాం ఈ భూమిని ఆలకుంట మహేందర్ నుంచి, బాధితులకు సహాయం చేస్తాం అన్నావు కదా. మరి అలాంటి కబ్జా కోరు రౌడీ షీటర్ని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటారు మీరు? ఒకప్పుడు ఇతను మైనంపల్లిని ఏమని తిట్టిండు, ఎంత దౌర్భాగ్యంగా తిట్టిండు. నా నోట్లకే అంత గలీజ్ మాటలు రావు, నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను పెద్ద మనిషి కాబట్టి. చాలా దౌర్భాగ్యంగా నువ్వెంత, నీ బతికెంత, నీ బట్టలు ఇప్పి కొడతా అన్నాడు మైనంపల్లి. ఇప్పుడు మరి మైనంపల్లి బట్టలు వేసుకొని జాయిన్ చేసుకున్నాడో బట్టలు లేకుండా జాయిన్ చేసుకున్నాడో తెలియాలి. సరే చేసుకున్నావు, రాజకీయంగా చాలా ఒడిదొడుకులు ఉంటాయి, మంచి చెడు మీరు చేసుకున్నారు. బాధితులు పోయి సార్ మా కబ్జా గురైంది, వాడు ఒక రౌడీ షీటర్ అంటే కాంగ్రెస్ లోకి రాగానే రౌడీ షీటర్ అవుతారా అంటారు. రీసెంట్ గా ఈ బాధితులు ఎవరైతే నరసింహ, కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన 1 టౌన్ PS లో కేసు అయింది. ఇది కంప్లైంట్. ఇది ఆలకుంట్ల ఎల్లవ వాళ్ళ మదర్ ఇచ్చింది కంప్లైంట్. ఈ రైటింగ్ చూడండి, ఎవరు రాసింది రైటింగ్? పోలీసులు రాసింది. ఇది పోలీసులు రాసిన కంప్లైంట్. ఇది చెల్లుతుందా? ఇన్సిడెంట్ అనేది 20 గంటలకు 6 తారీఖు ఆగస్టు జరిగితే 3 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది. డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇది అంటే విత్ ఇన్ 2 అవర్స్ లో 1 టౌన్ సిఐ ఎంత క్లారిటీ ఉన్నాడంటే, వీళ్ళు దొంగలు అని దొంగతనం కేసు, ట్రెస్పాసర్ కేసు, ధ్వంసం కేసు, 11 తులాలు కొట్టేసిరని ఫైనలైజ్ అయిపోయింది. నిందితుల పేరు కూడా చేర్చేసాడు. ఇప్పుడు వీళ్ళకి ఇంద్రానగర్ లో ఆలకుంట మహేందర్కి ఇంద్రభవనం లాంటి ఇల్లుండగా ఈ సైట్ లో ఒక రూమ్ లో బీరువా లేని ఇంట్లో 11 తులాలు ఎక్కడిది, అక్కడ 1,50,000 క్యాష్ ఎట్లా కొట్టేసిరు. మరి నువ్వు స్టిక్ పారాడాక్స్ తీసుకపోయినావా? నువ్వు ఎట్లా ఫైనల్ చేసి వీళ్ళ మీద దొంగతనం కేసు పెట్టినావు? ఈ సిఐ పాత్ర పైన అనుమానం ఉంది. నువ్వేమైనా తిన్నావా? మైనంపల్లి లాంటి ఒక రౌడీ షీటర్ ఫోన్ చేసి ఏసీపీకి ఫోన్ చేసి వాళ్ళని లోపలే అంటాడట. ప్రజలు నిన్ను బయటేస్తారు, నీకు డిపాజిట్ కూడా రాదిస్తారు. ఇలాంటి దుర్మార్గాలు. రెండోది, ఇప్పుడు ఇదే సిఐ అంత ధైర్యంగా 1-2 గంటలలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసింది కదా. ఈ రైతు మిట్టపల్లికి సంబంధించిన ఆయన 1,46,000 రూపాయలు పోయినాయని సిఐ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు, ఈయనని ఆ పైసలు మర్చిపోరావు అంటారట. ఆ కేసు ఇంకా పట్టించుకుంటలేరు. అంటే ఒక రైతు పైసలు పోతే కెమెరాలు చెక్ చేసి నెలలో విచారణ చేస్తున్నావు. ఇప్పటి వరకు ఆయన కేసు ముందు కదిలింది లేదు. కానీ ఆలకుంట మహేందర్ కి మాత్రం విత్ ఇన్ 2 అవర్స్ లో రైతుల పైన కేసులు చేస్తారు, రైతుల్ని ఇబ్బంది పెడతారు.